వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్గానే రంగంలోకి దిగనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలని చెబుతారు. ఈ ఎన్నికల ద్వారా మరోసారి పూర్వ వైభవం అందుకోవాలని వైసీపీ అధినేత చూస్తున్నారు అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటితే రేపటి రోజున పార్టీ బాగా పుంజుకుంటుందని, 2024 ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాలు, గాయాలు మానుతాయని కూడా వైసీపీ ఆలోచిస్తుంది. అంతేకాదు 2029 ఎన్నికలలో గెలుపునకు ఇది రాచబాట వేస్తుందని కూడా వైసీపీ భావిస్తుందని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. దాంతో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలతో కీలక సమావేశాన్ని కూడా జగన్ నిర్వహించారు. ఈ నెల 25న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో జగన్ పార్టీ ఇన్ఛార్జీలకు స్థానిక ఎన్నికల మీద దిశానిర్దేశం చేస్తారట. మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినా రెడీగా ఉండాలని జగన్ గట్టిగా సూచిస్తున్నారట. అదే సమయంలో స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని కోరతారట. లైట్గా తీసుకుంటే పర్యవసానాలు కూడా గట్టిగా ఉంటాయని వివరించనున్నారట. సమర్థవంతంగా ఎన్నికలు ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులను ఆ దిశగా నడిపించాలని జగన్ స్పష్టం చేయనున్నారు అని తెలుస్తుంది. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం వైసీపీకి కొత్త ఊపు తెచ్చింది అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి పట్టు ఉన్న చోట్ల మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అని అంటున్నారు. అయితే దాంతో అక్కడ పార్టీ గ్రాఫ్ ఇటీవల కొంత పెరిగిందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని పార్టీ చూస్తుందట. అయితే కేవలం రాయలసీమ మాత్రమే కాకుండా కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కూడా పార్టీ తీరు మారుతుంది అన్నది వైసీపీ గట్టి నమ్మకంగా కనిపిస్తుంది. వైసీపీ అధినేత ఈ మధ్య కాలంలో ఎక్కడ పర్యటించినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దాంతోపాటుగా వైసీపీ శ్రేణులు ఇటీవల జనంలోకి వెళుతున్నారు. అలాగే నాయకులు కూడా రంగంలోకి ఇప్పుడిప్పుడే దిగుతున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థలలో గట్టిగా ఫైట్ ఇవ్వగలమని ఇంతదాకా అనుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలు అని ప్రకటించడంతో విజయం మీద ఆశ పెరిగింది అని అంటున్నారు. మొత్తం మీద జగన్ స్థానిక సంస్థల ఎన్నికల సవాల్గా తీసుకున్నారట. ఆదినాయకత్వం పట్టుదలగా ఉంటే పార్టీ కూడా పరుగులు పెడుతుంది అని అంటున్నారు. అయితే మరి ఏమి జరుగుతుందో అన్నది చూడాల్సి ఉంది. ఇక జగన్ సంచలన ప్రకటన ఏమైనా చేస్తారా, లేదో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అబాసుపాలవుతారా అన్నది వైసీపీ నాయకులకే తెలియాలి.